పులి అలజడి రాజుకుంది. గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వంకతుమ్మ అడవుల్లో ఆవుల మందపై దాడి చేసిన పెద్ద పులి 4 ఆవులను గాయపరిచింది. దీంతో వంకతుమ్మ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పులి అలజడి రేగడంతో అటవీ శాఖ టైగర్ జోన్ అధికారులు రాత్రి ఉట్నూరు మండలంలోని దొంగచింత, కుమ్మరికుంట తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఉదయం వాకింగ్ చేస్తున్న షామూర్కు చెందిన యువకులకు ఉట్నూరు లింగోజీ తాండా ఎక్స్ రోడ్డు నుండి ఆదిలాబాద్ వెళ్లే రహదారిపై పెట్రోల్ పంపు సమీపంలో పులి కంటపడింది. మార్నింగ్ వాక్ వెళ్లిన వారు పెద్ద పులి వచ్చిందని తెలపడంతో అటవీశాఖ అధికారులు చీమియా నాయక్ తాండా సమీపం నుండి నాగపూర్ చెరువు కట్టపైకి పెద్ద పులి వెళ్లినట్టు అటవీశాఖ అధికారులు నాగపూర్ గ్రామస్తులు గుర్తించారు. అటవీ అధికారులు చెరువు కట్టపైకి చేరుకుని పులి అడుగుల్ని పగ్ మార్క్స్ గుర్తించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడారు. చీమ నాయక తాండా, ఎంక, నడ్డంగూడ, వడవని, ధోబిఘాట్, చందూరి ప్రాంతాల ప్రజలు పత్తి ఏరడానికి పంట చేనులోకి వెళ్లవద్దని, 2 రోజుల పాటు తమ పశువులను బయటకు పంపవద్దని కోరారు. పబ్లిక్ కానీ 2 రోజులు మాత్రము పత్తి ఏరడానికి పోకండి. మరియు మీ యొక్క పశువులు, మేకలు ఏవైనా కానీ వదలకండి. 2 రోజులు కట్టుకొని ఇంటికాడ వాటికి మేత వేసే ప్రయత్నం చేయండి. పులి తిరుగుతున్నది. మళ్ళీ తర్వాత మీరు ఏమన్నా చేన్లలో కానీ అది సోలార్ కానీ ఏది పెట్టకండి. కరెంటు కానీ ఏది అటువంటి పెట్టకండి. ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే ఇది ఏమైనా జరిగిందనుకో, పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మళ్ళీ బాగా జుర్మానా 7-8 సంవత్సరాలు మీరు అక్కడ ఏది జైల్లో ఉండాల్సి వస్తుంది. దయచేసి మాత్రం మీరు దానికి హాని పరచకండి. అది ఆగది, దాని దారిన దాని వెళ్ళిపోతుంది, ఆగది. ఎందుకంటే దానికి మీరు ఏమైనా కరెంటు వైర్లు కానీ చుట్టుపక్కల ఏమైనా పెట్టినట్టుంటే అటువంటి ఇమ్మీడియట్లీ తీసేయండి. విన్నారా? ఎందుకంటే మీరు పశువులను వదలకండి. 2 రోజులు మనం కట్టేసుకొని మేత వేయండి. ఇంకోటి పత్తి వేరడానికి మాత్రం ఎవరిని పోకండి. ఎందుకంటే అది అటాక్ చేస్తుంది. మరి ఎందుకంటే